ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మోమోస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సో ముందుగా మైదా పిండిని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, మీకు అర్థమైందో కాలేదో కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. సో చపాతీ పిండి లాగా ఇలా మనము కలుపుకోవాలా. దాని తర్వాత చికెన్ అండ్ మిల్ మేకర్ని నేను మిక్స్ పట్టుకున్నాను అనమాట. అందులోనే పచ్చిమిర్చి చూస్తాను, ఒకసారి చూడండి. ఇది కనబడుతుంది కదా, ఇది వచ్చేసి చికెన్, మిల్ మేకర్ అండ్ ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాను. దాని తర్వాత ఇప్పుడు మనం చపాతీస్ని రెడీ చేసుకుందాము. ఇట్లా మంచిగా చపాతీ లెక్క తయారు చేసుకున్నాం కదా, రౌండ్ చేసుకోవాలి కదా. ఇలా మాట్లాడుతున్నాం. అండ్ ఇట్లా ఒక డక్కన్ ఉంటుంది కదా రౌండ్ది, దాంతో ఇట్లా మనం రౌండ్స్ కట్ చేసుకుందాము. ఇట్లా పెద్దగా ఒకటి చపాతీ చేసేసుకుంటే అందులోనే మనకు 4 రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మా మమ్మీ బట్టర్తో వచ్చింది కదా, ఇప్పుడు తీసుకుని మా మమ్మీ ఇప్పుడేమో మోమోస్ రెడీ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకటి తీసింది, ఇంకొకటి తీస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కనబడుతుంది కదా, ఇట్లా రౌండ్గా తీసుకోవాలన్నమాట. ఇట్లాగే అన్ని మనము ప్రిపేర్ చేసుకుందాము. అది ఆఫ్ చేసినాను, ఒకటి తీసి కెమెరా మెల్లగా. హై ఫ్రెండ్స్, బ్యాక్. ఇట్లా మనము అన్ని పూరీస్ని రెడీ చేసేసుకున్నాం కదా. సో అందులోనే కొద్దిగా మనం ఇలా తీసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనం గర్జలు ఎలా చేసుకుంటామో అలా కూడా కొంతమందికి తెలియదు కాబట్టి, సో అవి మనం ఇట్లా చేసేసుకుందాము. ఇప్పుడు మా మమ్మీ ఇస్తాడు నా చేతిలో, నేను వేస్తాను, అప్పుడు మా మమ్మీకి ఇస్తాను. చూస్తున్నారా, మా రిక్కి కూడా ప్రిపేర్ అవుతుండో యూట్యూబ్లో ఎట్లా మాట్లాడాలి అనేసి. చూస్తున్నారా, ఇట్లా రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. మనము అన్నీ ఇలాగే మనం రెడీ చేసేసుకుందాము. ఫైనల్గా అన్ని మోమోస్ రెడీ అయిపోయాయి. సో ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, ఇట్లా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని మనము ఇడ్లీ పైన ఉంటుంది కదా, ఇడ్లీ బగోన్లో మనము ఇడ్లీలు ఎట్లా పెట్టేసుకుంటామో అట్లా పెట్టేసుకుందామండి. చూపిస్తాను మీకు. అవన్నీ ఇట్లా ఇడ్లీ గిన్నెలో వేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని మనం ఒక 15 మినిట్స్ దాకా వెయిట్ చేద్దాము. 15 మినిట్స్ తర్వాత మనము ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందనేసి. రెడీ అయింది, ఇప్పుడు మనం తింటున్నాము. ఇప్పుడు వచ్చేసి ఈ మోమోస్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను పెరుగుతో తింటున్నాను. ఇక ఫైనల్గా అయితే మోమోస్ అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. చూస్తున్నారా ఎంత బాగుందో. మనం టేస్ట్ చేసి చూద్దాము ఒకసారి. సో మా రిక్కీకి వచ్చేసి నేను చట్నీ కూడా చేశాను అనమాట, ఇది మోమోస్ది. సో ఇది వద్దంట, పెరుగు తెచ్చుకున్నాడు, పెరుగులో తిన్నాడు అనమాట. మధ్యాహ్నం చేసిన నేను, సో పెరుగులో నచ్చింది, పెరుగులో తింటా అంటే సరే అనేసి ఇప్పుడు పెరుగు తెచ్చుకున్నాడు. వానికి టేస్ట్ చేసి చూపిస్తాను, వాడు ఎట్లా తింటాడో చూద్దాం. వేడిగా ఉన్నాయి కదా, వేడిగా ఉందా? నువ్వు పెరుగు పట్టిన చల్లగా ఉన్నాయి. పెరుగు చల్లగా ఉంది కదా, ఎట్లయింది పెట్ట టేస్ట్? బాగుందా? ఓకే, మన ఖుషికి కూడా పెడదాము. ఆమె ఏమంటుందో చూద్దాం ఒకసారి. లోపల వద్దంట, సరే పోయి నువ్వే పోయి. ఓకే, నేను టేస్ట్ చేస్తాను, ఇది చూద్దాం. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నేను చేసింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఖుషి. ఖుషి మాట్లాడతలే, బిజీగా ఉంది. అవును, బిజీ.